అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్కు స్వాగతం. 2024 సంవత్సరంలో జనవరి 4వ తేదీ నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే క్రమంలో భారతదేశంలోని లక్షద్వీప్ దీవులను సందర్శించి భారతీయులు దేశీయ పర్యాటక ప్రాంతాలను ముఖ్యంగా లక్షద్వీప్ను సందర్శించాలని ప్రోత్సహించారు. ఈ సందేశం దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సాహం కలిగించినప్పటికీ పక్క దేశమైన మాల్దీవుల్లో రాజకీయ దౌత్య వర్గాల్లో అసంతృప్తికి దారితీసింది. మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం మాల్దీవుల ప్రభుత్వానికి చెందిన కొందరు అధికారుల వ్యాఖ్యలు భారత్లో తీవ్ర ప్రతిస్పందనను రేపాయి. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు భారత్లో దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలి అనే ఉద్యమం, మాల్దీవుల పర్యాటకంపై బహిష్కరణ పిలుపులు వేగంగా వ్యాప్తి చెందాయి. వివాదం ముదిరిన తరువాత మాల్దీవుల ప్రభుత్వం ఆ వ్యాఖ్యలను ఖండించింది, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంది. ఇరు దేశాలు దౌత్యపరంగా ఉద్రిక్తతను తగ్గించేందుకు ప్రయత్నించాయి. ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయకుండా గౌరవం, పరస్పర అవగాహనలతో ముందుకు వెళ్లాలని సంకేతాలు బలంగా ఇచ్చారు. ఈ సంఘటన భారత మాల్దీవ్ సంబంధాల్లో సున్నితత్వాన్ని చూపిస్తుంది. దేశీయ పర్యాటకంపై భారత్లో కొత్త ఆసక్తిని రేపింది. సోషల్ మీడియా దౌత్యంపై ఎంత ప్రభావం చూపగలదో చాటింది. భారతీయ పర్యాటకంలో ప్రధాన చర్చనాంశంగా మారింది. ఈ వివాదం ఒక విషయం స్పష్టం చేసింది: నేటి కాలంలో దౌత్యం కేవలం ప్రభుత్వాల మధ్య కాదు, ప్రజలు, సోషల్ మీడియా మధ్య కూడా జరుగుతుంది. భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు కాలక్రమేణా సమతుల్యత వైపు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024లో లక్షద్వీప్ వ్యాఖ్యలతో మొదలైన భారత్ మాల్దీవుల దౌత్య వివాదం పర్యాటకం కూడా రాజకీయంగా మారగలదని చాటిన ఘటన ఇది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.